ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మనం చాలా సార్లు మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి కానీ లేదంటే ఒక రిలేషన్షిప్ లో అయినా కానీ ఒక పర్సన్ కి చాలా విలువ ఇస్తాం. ఎవరేం చెప్పినా కూడా వాళ్ళ గురించి అసలు పట్టించుకోము. మనము ఏమనుకుంటామో అదే వాళ్ళపైన నమ్ముతూ ఉంటాం అన్నమాట. కానీ ఆ ఎదుటి పర్సన్ అంత విలువ ఇవ్వడు మనకి, పట్టించుకోడు కూడా అసలు. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు కదా, అలా తీసేసుకుంటారు. మనకి విలువ ఇవ్వని పర్సన్ నుంచి మనం దూరంగా ఉండాలి అంటే ఎలా అసలు? అంటే మనకి తెలిసి కూడా కొన్నిసార్లు ఆ బిహేవియర్ చూపిలేం, విలువ ఇవ్వట్లేదు అని తెలిసి కూడా దూరం అవ్వం. ఇది చాలా సందర్భాల్లో జనరల్ గా ఏం జరుగుతుందంటే, మనం ఒక వ్యక్తిని, అంటే ఒక ఫ్రెండ్ కావచ్చు, బంధువు కావచ్చు, ఎవరు కావచ్చు, విపరీతంగా ఇష్టపడతాం. వాళ్ళలో ఏవో కొన్ని నచ్చిన అంశాలు ఉండొచ్చు, విపరీతంగా ఇష్టపడతాం. కానీ వాళ్ళకి మన పట్ల అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు మా స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఉద్యోగం చేసిన రోజుల్లో చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉన్నారని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను నేను. అంటే ఒక ఫ్రెండ్ అనే ఉద్దేశంతో. వాళ్ళు నాకు ఎప్పుడూ ఫోన్ చేయరు. నేను అడిగాను అనుకో, నేను 4 సార్లు చేస్తాను, ఒక్కసారి కూడా ఫోన్ చేయమేంటి అని అడిగాను అనుకో, మీరు బిజీగా ఉంటారని అని చెప్తారు జవాబు. ఎందుకంటే మీరు స్టూడియోలో బిజీగా ఉంటారు కదా, మీరు తోడు నీడతో బిజీగా ఉంటారు కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం అంటాను నేను. ఎందుకంటే మీరు తప్పించుకోవడానికి చెప్తున్నారు. అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా నేను బిజీగా ఉన్నాను, నువ్వు ఎలా అనుకున్నావు? నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తకపోతే నీకు ₹1 ఖర్చు లేదు. నేను అందరికి ఇదే చెప్తా. నువ్వు ఫోన్ చేస్తే కదా, కనీసం మిస్డ్ కాల్ చూసుకుని నేను కాల్ బ్యాక్ చేస్తానమ్మా, నువ్వు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? బిజీగా ఉంటారేమో, నీకు నువ్వు అనుకూలంగా ఉంది కాబట్టి నీకు నువ్వే జవాబు చెప్పేసుకుని మానేసావు అని అడిగితే ఈసారి చేస్తారండి అంటారు. ఇంతవరకు చేయలే. కొన్నాళ్ళకి నాకు కూడా జ్ఞానోదయం అవుతుంది. నేనంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఒక్కసారైనా ఫోన్ చేస్తారు. ఒక్కసారి కూడా ఫోన్ చేయని వాళ్ళ కోసం నేను ఎందుకు బాధపడాలి అని గ్రాడ్యువల్ గా నేను కూడా తగ్గించేస్తాను. ఇలా తగ్గించిన ఫ్రెండ్స్ నాకు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది, ఒకళ్ళిద్దరు కాదు, ఎంతో మంది. అంటే వాళ్ళకి అది నేను బిజీగా ఉన్నాను ఒక ఫీలింగ్ కాదు. నేనేమనుకుంటానంటే వాళ్ళకి నా పట్ల ఇంట్రెస్ట్ లేదు, నాకు ఉంది కాబట్టి నేను ఫోన్ చేస్తున్నా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా చేస్తారు కదా. సో నా పట్ల ఇంట్రెస్ట్ లేని వాళ్ళ మీద నేనెందుకు ఇంట్రెస్ట్ చూపించాలి? నేనెందుకు ఆత్మీయంగా ఉండాలి? నేనెందుకు స్నేహంగా ఉండాలి? నన్ను నేను ప్రశ్నించుకొని, అది కొంచెం కష్టమైనా నేను కూడా గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. ఎవరైనా అంతే, మనం విపరీతమైన ఇష్టంతో ఉంటాం అవతల వాళ్ళ మీద, కానీ వాళ్ళకి అసలు మనం అంటే లక్ష్యమే లేదు. మన పట్ల ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి రెండో వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తి కూడా అంతో ఇంతో ఈ పట్ల ఇష్టం ఉండాలి. ఇష్టం లేని వ్యక్తితో నువ్వు ఎన్నాళ్ళు స్నేహం చేస్తావు? ఇష్టం లేని వ్యక్తితో నువ్వు ఎన్నాళ్ళు మాట్లాడతావు? ఏదో ఒక రోజు నీకు కూడా అనిపిస్తుంది. అది తెలివైన వాళ్ళైతే ఆ ఎమోషనల్ రిలేషన్ పెంచుకోకుండా ముందే తగ్గించుకుంటారు. 2-4 సార్లు మాట్లాడిన తర్వాత వాళ్ళ హావభావాలు, వాళ్ళ మాట తీరు నీకు అర్థమైపోతుంది కదా, వాళ్ళు నీ పట్ల ఎంత ఆత్మీయంగా ఉన్నారు. అది నీ పట్ల ఆత్మీయంగా లేని వ్యక్తుల పట్ల నువ్వు ఎందుకు పెంచుకోవాలి? నువ్వే తగ్గించేసుకుంటే పోతుంది కదా. గ్రాడ్యువల్ గా తగ్గించేసుకో. నా పట్ల ఇష్టం లేని వాళ్ళ పట్ల నాకు కూడా ఇష్టం లేదు అని ఒక డెసిషన్ తీసుకో. నా పట్ల ఇష్టం ఉంటే నేను మాట్లాడతాను, నా పట్ల ఇష్టం లేని వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి? అయినా కొంతమంది ఇంత తొందరగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ బలహీనత. మీరున్నది ఉండండి, నేను ఉండేది ఉంటాను అంటారు కొంతమంది. అదే బలహీనత అంటున్నా. మన మనస్సుని మనం జవాబు చెప్పుకోలేకపోవటమే పెద్ద బలహీనత. అది నువ్వంటే ఇప్పుడు ఈ చేతికి ఆ చేయి ఎంత దూరం ఉందో ఆ చేతికి ఈ చెయ్యి అంతే దూరం అని ఒక సామెత ఉంది. ఈ చేతికి ఈ చెయ్యి ఎంత దూరం ఉందో ఆ చేతికి ఈ చెయ్యి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, అంతే కదా. అలాంటప్పుడు నువ్వు ఎంతసేపటికి వెళ్ళి వాళ్ళతో ఇలాగ చప్పట్లు కొడతావు? రెండో చెయ్యి కూడా రావాలి, కలిస్తే కదా చప్పట్లు రావాలి. అంచేత ఒక్క చెయ్యి ఇలా అనుకుంటూ ఉంటే నేనే వెళ్ళి కొట్టినా సౌండ్ వస్తుంది కదా అనుకుంటే పేరు. వాళ్ళు కూడా ఇలా రెండు కలిసినప్పుడు చప్పట్లు తేలిగ్గా వస్తాయి. అంచేత ఎప్పుడు కూడా మనిషి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా పట్ల ఇంట్రెస్ట్ లేని వ్యక్తి పట్ల నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, నేను అట్టే పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అనుకోవాలి. మీరు బిజీగా ఉన్నారు కదా అని చేయలే, మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, మళ్ళీ ఇదొక సెటైర్, మీరు ఎప్పుడు షూటింగ్లో బిజీగా ఉంటారు కదా, మీరు ఎప్పుడు తోడు నెడతావు. నేను బిజీగా ఉన్నాను నువ్వెందుకు అనుకుంటావు? నువ్వెందుకు చేసి అసలు నువ్వు ప్రయత్నం ఎప్పుడు చేసావు? దాని జవాబు ఉండదు. ఎంతసేపు ఇదే చెప్తారు అంతే. ఎంతమందితో మాట్లాడు ఇదే రిలేషన్. అప్పుడు నాకు కూడా జ్ఞానోదయం అయిన తర్వాత అవసరమైతే వాళ్ళే ఫోన్ చేస్తారు, అవసరం లేని వాళ్ళతో ఫోన్ చేయాల్సిన అవసరం నాకు కూడా లేదు అని నేను కూడా తగ్గించుకోవడం మొదలెట్టా. అలా తగ్గిపోయిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మరి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఇంత స్నేహంగా ఉండేవాళ్ళు ఒక్కసారిగా ఎలా మర్చిపోయారు, ఎలా మానేశారు. ఎంత చెప్పినా వాళ్ళు ఇదే చెప్తారు, ఇంత బిజీగా ఉన్నావు. కిందసారి నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా మళ్ళీ నువ్వు బిజీగా ఉంటావు కదా అని చేయలేదంటారు అంతే.
అంచేత వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే వాళ్ళు ఫోన్లు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి బోల్డు ఫోన్ బిల్లు వస్తాయి. అందులో అంటే వాళ్ళ ముఖ్యమైన వాళ్ళల్లో నువ్వు లేవు అన్న విషయాన్ని నువ్వు గుర్తు తెలుసుకోవాలి. వాళ్ళ ప్రయారిటీ లిస్ట్ లో నువ్వు లేవు. ఉంటే ముందో వెనుకో ఏదో ఒకసారి అమ్మో చాలా రోజులైంది ఫోన్ చేసి ఎలా ఉందో అని చేస్తారు. అంటే వాళ్ళ ప్రయారిటీ లిస్ట్ లో లేవు. వాళ్ళ ప్రయారిటీలో నువ్వు లేనప్పుడు ఇంకెందుకు వాళ్ళ కోసం నువ్వు తాపత్రయపడాలి? నీ పట్ల కూడా వాళ్ళకి ఆ స్నేహబంధం ఉండాలి కదా. అది లేని వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి అన్న పరిజ్ఞానం మనకు రావాలి, వాళ్ళకి కాదు. చూసావా నాకు ఫోన్ చేయలేదు అనే ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళ మీద? వాళ్ళు నీ పట్ల వాళ్ళు స్నేహంగా లేనప్పుడు, ఇప్పుడు మనం 4 సార్లు చేసేసి నేను 4 సార్లు చేశాను ఒక్కసారి చేయలేదని బాధపడటం మన అవివేకం. అంచేత మనం రియలైజ్ కావాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు నా పట్ల ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను అని వదిలేసుకోగలగాలి. దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా నీ పద్ధతులు నచ్చకపోయి ఉండొచ్చు. కారణం ఏదైనా కానీ నీ పట్ల ఇంట్రెస్ట్ లేదన్న విషయం తెలిసిన తర్వాత నువ్వు కూడా నీ లిమిట్ లో ఉండడం నేర్చుకోవాలి. అంతే. అది మించి వాళ్ళతో ఎమోషనల్ రిలేషన్ పెట్టేసుకుని, ఫ్రెండ్షిప్ పెట్టేసుకుని, వాళ్ళు 10 సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు నాకు ఒక్కసారి జవాబు చెప్పలేదు, ఇదంతా నీకు బాధాకరమే కదా. ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఇబ్బంది కూడా పడుతుంటారు. నెగ్లెక్ట్ చేసినప్పుడు మనం మళ్ళా ఇబ్బంది పడాలి. అంచేత ఇన్ని బాధలు ఎందుకు? అసలు ముందే నీ మైండ్ నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే పోయే కదా. నా పట్ల ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో నాకు కూడా ఇంట్రెస్ట్ లేదని ఒక్కసారి అనుకోగలిగితే నీకు బాధ ఉండదు. అలా అనుకోకుండా ఆ రిలేషన్ పెంచుకుని, ఆ ఫ్రెండ్షిప్ పెంచుకుని, నేను ఎన్నిసార్లు ఫోన్ చేశా ఎక్స్పెక్టేషన్, అంటే వాళ్ళు కూడా 4 సార్లు చేస్తే ఒక్కసారైనా నాకు జవాబు ఇవ్వలేదు అనే ఎక్స్పెక్టేషన్ ఎందుకు? మా ఫ్రెండ్ ఉంది, ఈ ఊళ్ళోనే ఉంది, ఆవిడ ఎప్పుడు ఫోన్ చేయదు, కనపడితే మాత్రం నీ వీడియోలు నేను చూస్తూ ఉంటా అని చెబుతుంది. ఏం లాభం? అన్ని వీడియోలు చూసిందాను, ఒక్కసారినా నీ వీడియో చూశాను ఇలా ఉంది అని చెప్పచ్చు కదా. ఫోన్ చేయడానికి ఖాళీ లేదా నీకంటే? ఏమిటో నేను రాజేశ్వరి చేద్దాం అనుకుంటూనే ఉంటా, అలాగే అయిపోతుంది. అలా అయిపోలా, నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చేయలా. అది ఎన్నిసార్లు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, అలాగే అయిపోయిందని. నన్ను కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని మనం అర్థం చేసుకుని మనం దూరంలో ఉండాలి. అంతే. అంతేగాని మనం పెంచుకుంటే సరిపోదు. అది అవతల వాళ్ళ ప్రేమ కూడా మనకి కావాలి. అది ఉన్నప్పుడు నువ్వు పెంచుకో, నీ లేనప్పుడు నువ్వు తుంచుకోవడం కూడా తెలియాలి. పెంచుకోవడం ఒకటే కాదు, లేకపోతే అదే బాధాకరం అనుకోవాలి. అంతేనమ్మా. తెలుసుకొని మనము దూరంగా బాధ ఉండదు తెంచుకుంటే. లేకపోతే ఏమవుతుందంటే రోజు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఆవిడ ఫోన్ వస్తుంది అని, లేదా ఆయన ఫోన్ వస్తుందని. భార్యాభర్తల బంధమైనా అంతే. ఆయన ఫోన్ చేయలేదు, ఆయన మాట్లాడలేదు, నే 10 సార్లు చేశాను, నీకు ఎక్కువ ఫీల్ అయ్యావు, నువ్వు ఎక్కువ ఎమోషనల్ అయ్యావు, నువ్వు చేసావు. ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అస్తమానం ఎలా ఉన్నావు అని 10 సార్లు ఎందుకు చేస్తాడు? ఆయన ఆఫీస్ పనిలో ఆయన ఉంటాడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. నేను 10 సార్లు చేస్తే మీరు నాకు ఒక్కసారి కూడా చేయలేదు అని కోపం తెచ్చుకుని ఏం లాభం? మనం కూడా తెలుసుకోవాలి, వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు మనకి అని. మా మనమ్మైంది, అమ్మాయికి అస్తమానం ఫోన్లు వస్తుంటాయి, నాకు కూడా రావన్నీ ఫోన్లు. ఎందుకు అలా? నువ్వు ఇలా వచ్చి బ్యాగ్ ఎక్కడ పెడుతుంది? ఫోను. మధ్యాహ్నం ఫోను, సాయంత్రం ఫోను, మధ్యలో ఫోను. ఎందుకమ్మా నీకు ఇన్ని ఫోన్లు వస్తున్నాయంటే, మా పిల్లలమ్మా తిన్నావా లేదా అని అడుగుతున్నారు అంటుంది. వాళ్ళని తిట్టాలా, పిల్లని తిట్టాలా? భోజనం తెచ్చుకుని మనిషి తినకుండా ఉంటుందా? తిన్నావా లేదా అని ఒకసారి ఫోను. దానివల్ల అమ్మాయి పని డిస్టర్బ్ అవటల్లా, అమ్మాయి కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవటల్లా. ఆ ఫోన్ చేయడానికి మళ్ళీ వెళ్ళి నేను భోజనం చేశా, నువ్వు భోజనం చేసావా అని ఈ సుంటగా. నీకు అవసరం ఉంటే తప్పకుండా ఫోన్ చేయి, కాదనంటల్లా. కానీ అమ్మ ఏదో పనిలో ఉంది, నువ్వు సాయంత్రం ఫోన్ చేయి, రాత్రి ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి, అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. అప్పుడు కాదు, తిన్నావా లేదా అని అడుగుతున్నా. నీ తల్లి ఫీల్ అయిపోతుంది, నా పిల్లలకి ఎంత ప్రేమ అని. నిజంగా ఒక పూట బాగాలేకపోతే తల్లికి వాళ్ళు వచ్చి సేవ చేయట్లా. నీకు నిజంగా బాగాలేని రోజున ఏ కూతురు వచ్చి సేవ చేసింది నీకు చెప్పు? ఊళ్ళోనే ఉన్నారు ఇద్దరు. మరి తిన్నావా లేదా అని ఒక ఫోన్ కొట్టేస్తే సరిపోయింది. అదే నా బాధ్యత. నా పిల్లలకి చాలా ప్రేమ కాబట్టి ఫోన్ చేస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు. నిజమైన ప్రేమ ఉంటే నీకు బాగాలేనప్పుడు అమ్మ నేనున్నాను, వచ్చి 4 రోజులు దగ్గరుండి సేవ చేయమను. అప్పుడు లేదు ప్రేమ, ఫోన్లో ఒట్టి లొల్లుపుచ్చి కబుర్లు చెప్పడంలో వస్తుంది. అంచేత ఇవన్నీ హంబక్కమ్మ. అది మనం తెలుసుకోగలగాలి అంతే. మనం తెలుసుకొని మనం కంట్రోల్ పెట్టుకుంటే ఈ బాధలు ఉండవు ముఖ్యంగా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.